హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓపీ యానిమీ. ఈరోజు మురిన్ లాగిన్ సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఇక వెళ్ళిపోదామా? ఇక కథలోకి వెళ్తే మామూలుగా మన హీరో అనుకుంటుంటాడు, ఈ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకున్న ప్రకారం నేను ఏదో గేమ్లో ఉండి దాన్ని ఆడుతున్నాను అనుకుంటా అని అనుకుంటాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ నేను ఈ గేమ్ని ఆన్ చేసినట్లు గుర్తుకే లేదే, కానీ నేను ఎలా లాగిన్ అయ్యా గేమ్లోకి అని మన హీరో అనుకుంటాడు. మన హీరో అలా ఆలోచిస్తుండగా ఆమె బౌల్ తెచ్చి, ఇది తీసుకోండి, మీకు ఇంకా దిగినట్లు లేదు అని అంటుంది. ఆమె పేరు వాల్హవా అని రివీల్ అవుతుంది మనకి. మన హీరో అలా దాని గురించి ఆలోచిస్తూ, ఈ గ్రాఫిక్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిందని నాకు తెలుసు, కానీ ఇంతగా ఎక్సెప్ట్ చేయలేదు నేను. సో జనాలు విఆర్ గేమ్స్ ఇందుకే ఆడతారనుకుంటా, ఇంతగా అడిక్ట్ అవడానికి కారణం కూడా ఇదేనేమో అని మనసులో అనుకుంటాడు మన హీరో. అంతలోగా వాల్హవా దగ్గుతూ హీరో కల్లా విచిత్రంగా చూస్తుంది. ఏమైంది అంటూ విచిత్రంగా ఫేస్ పెడతాడు మన హీరో. నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను అని అంటుంది వాల్హవా. ఆమె, మాస్టర్ జిన్, ఈరోజు మీరు విచిత్రంగా యాక్ట్ చేస్తున్నారు అని అంటుంది. మన హీరో మనసులో, తను నన్ను మాస్టర్ జిన్ అని పిలుస్తుంది ఏంటి అని నవ్వుకుంటూ, ఇది గేమ్ అయినా చాలా క్రింజీగా ఉందిరా అని అనుకుంటాడు. ఆమెతో, నాలో ఏం విచిత్రంగా కనిపిస్తుంది అని అడుగుతాడు. దానికి ఆమె, ఏమో మొత్తం అంతా అనుకుంటా, ఎలా ఉంది అంటే, ఒకటి నీకు పిచ్చైనా ఎక్కువ ఉండాలి, లేదా మతిపోయైనా ఉండాలి, నీతో కూడా నువ్వు ఫార్మల్గా మాట్లాడుతున్నావు, సో నీకు ఏమైందో నాకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు అని అంటుంది. ఇంతలో ఒక క్వెస్ట్ చూపిస్తుంది సిస్టమ్ మన హీరోకి. దానికి మన హీరో, ట్యుటోరియలా, యాక్సెప్టా, క్వెస్ట్ యాక్సెప్టా అని షాక్లో ఉంటాడు మన హీరో. మీరు చివరికి మూరిం వల్ల ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నారు అని చూపిస్తుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పరిచయం పెంచుకోండి చుట్టుపక్కల అని, దానికి తగిన రివార్డ్స్ కూడా ఉంటాయి అని చూపిస్తుంది సిస్టమ్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందరితో పరిచయం పెంచుకోవాలా అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు మన హీరో. హీరో మైండ్లో, ఇదేం ట్యూటోరియల్ రా బాబు, నేను ఎక్కువ గేమ్స్ ఆడకపోయిండొచ్చు, కానీ చాలా ట్యూటోరియల్స్లో ర్యాబిట్స్ని పట్టుకోవడం లేదా ఇంటర్ఫేస్ ప్రాక్టీస్ లాంటివి ఉంటాయి కదా అనుకుంటాడు హీరో. హీరో ఆలోచిస్తూ, ఏమైనా కానీలే, దాంతోపాటు వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ గ్యాదర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. మన హీరో సడన్గా, నా గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతాడు వాల్హవాకి. ఆమె మన హీరోతో, ఇంట్రెస్టింగ్ క్వశ్చనే అడిగావు నువ్వు, అచ్చం పుకార్లలో చెప్పుకునే విధంగానే ఉన్నావు అనుకుంటా అని అంటుంది. దానికి మన హీరో, పుకార్లా అని అడుగుతాడు. నాకు ఖచ్చితంగా తెలుసు మాస్టర్ జిన్, ఇప్పటికే మీరు వినింటారు అని అంటూ, కానీ మీకు డైరెక్ట్గా చెప్పాలి అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటుంది ఆమె. నేను అలా ఏమీ అనుకోను, నేను అవన్నీ వినాలి అంటాడు మన హీరో. ఆమెకు డౌట్ వస్తుందేమో అని అనుకొని మన హీరో నవ్వుతూ, నేనెందుకు అనుకుంటాను, అంటే నేను విన్న రూమర్స్ ఇవి ఒకటేనా అని తెలుసుకోవడానికే ఇవన్నీ అని నవ్వుతూ, కానీ ఆ పుకార్లు ఎప్పటి నుండో ఉన్నాయి కదా, నువ్వేం నా ఫీలింగ్స్ని హర్ట్ చేయవులే అని అంటాడు మన హీరో. నువ్వు అలా అంటే ఓకేలే అని అంటుంది ఆమె. ఆమెతో మాట్లాడిన తర్వాత నేను చాలా ఇన్ఫర్మేషన్నే తెలుసుకున్నా. ఫస్ట్ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఉన్న ప్లేస్ క్యాపిటల్ ఆఫ్ ది షాన్ 11 ప్రోవిన్స్ అని, దాన్ని తైవాన్ అని పిలుస్తారని, ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ ఒక బ్రోతల్ అని, అది ఇన్నర్ సిటీ ఆఫ్ తైవాన్, దీన్ని క్రిమ్సన్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారని నేను తెలుసుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వాల్హవా ఒక హై ర్యాంక్ హాస్టెస్ అని, ఆ బ్రోతల్లో వర్క్ చేస్తుందని తెలుసుకుంటాడు మన హీరో. ఇక మన హీరో గురించి వస్తే, తను జిన్ టేక్యాంగ్, ఒక 20 ఏళ్ళ అబ్బాయి, తైవాన్ని పాలిస్తున్న జిన్ ఫ్యామిలీలో చిన్న కొడుకు అని హీరో తెలుసుకుంటాడు. మా ఫ్యామిలీ వాళ్ళు దొంగలను పట్టుకొని ప్రజలను కాపాడుతూ ఉంటారు, అంతేకాకుండా కరువులో ఉన్న ప్రజలకు ఫుడ్ ఇంకా షెల్టర్ సప్లై చేస్తూ ఉంటారు. దానివల్ల
మన హీరో యొక్క జిన్ ఫ్యామిలీని అందరూ రెస్పెక్ట్ చేస్తూ ఉంటారని తెలుసుకుంటాడు మన హీరో. ఇంతలోగా సిస్టమ్ డింగ్ అని అవుట్ అవుతుంది. ఈ గేమ్లో నా క్యారెక్టర్ ఫ్యామిలీ ఫుల్ వెల్తీనా, నేను ఫుల్ రిచ్చా అని ఫుల్ సంతోషంలో ఉంచాడు మన హీరో. అంతలోగా వాళ్ళ నేను విన్నది ఇంకొకటి ఏంటో అంటే మీ ఫ్యామిలీలో ఏదో ఇంటర్నల్గా ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తుంది. ఇష్యూసా, ఏంటవి అని అడుగుతాడు మన హీరో. బయట ఇష్యూ అయితే మౌంట్ హింగ్ సెక్ట్ వాళ్ళు షాంగ్ 11 ప్రోవిన్స్ లీడర్షిప్ తీసుకోవడం కోసం టైం కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంది వాల్హవా. ఇంకా ఇంటర్నల్ గురించి వస్తే నెమ్మదిగా జిన్ ఫ్యామిలీలోని మూడవ కొడుకే ట్రబుల్ చేసేది అంటుంది చిన్నగా. ఖచ్చితంగా అలాంటి వెధవులు ఖచ్చితంగా ఉంటారు కదా అని అంటాడు మన హీరో. ధనవంతుల కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా అని కళ్ళు మూసుకొని అనుకుంటూ ఉంటాడు మన హీరో. మన హీరోకి అప్పుడు చిన్నగా లైట్ వెలిగి, ఒక్క నిమిషం, జిన్ ఫ్యామిలీలో ఎంతమంది కొడుకులు ఉన్నారు అని అడుగుతాడు మన హీరో. 3 అని ఆమె అంటే, అయితే నేనేనా అది అని మనసులో అనుకుంటాడు మన హీరో. అప్పుడే సిస్టమ్ నీకు షేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని టైటిల్ వచ్చిందని, క్యారెక్టర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి అని చెప్తుంది. సిస్టమ్ ఫస్ట్ క్వెస్ట్ కంప్లీట్ అయింది అని చెప్తుంది. దాంతో మన హీరో మనసులో ఏమైతే అది అయింది, గేమేగా, షేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయితే ఏమి, క్వెస్ట్ కంప్లీట్ చేస్తే చాలు కదా. సో నేను కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా మిగిలింది చుట్టుపక్కల వాళ్ళతో ఫెమిలియర్ అవ్వాలి, అంతేగా అనుకుంటాడు మన హీరో. అప్పుడు వాల్హవా, మాస్టర్ జిన్ నన్ను క్షమించండి, ఈ మాటలన్నీ చెప్పినందుకు మీరు మళ్ళీ ఇడియట్ లాగే చేస్తున్నారు, కొంచెం సేపు బ్రేక్ అన్నా తీసుకుందాం అని అంటుంది. అవును, ఇప్పుడు ఆలోచిస్తున్నా ఇంకా ఈ గేమ్లో ఏం చేస్తున్నా అని తల పట్టుకుంటాడు మన హీరో. నేను జాబ్ వెతకడం మీద ఫోకస్ చేయాలి అని మనసులో అనుకుంటాడు మన హీరో. ఇది కొద్దిసేపే అయినప్పటికీ ఫన్గానే ఉంది. అలా మన హీరో నవ్వుకుంటాడు. ఇక తిరిగి వెళ్ళిపోదామని లాగౌట్ అని గట్టిగా అరుస్తాడు మన హీరో. ఇంకా వెళ్ళిపోలేదని ఇంకొకసారి అరుస్తాడు, కానీ ఏమీ అవ్వదు. ఏంటి, ఎందుకు ఇది పని చేయట్లేదు, నన్ను లాగౌట్ చేయి అని మళ్ళీ గట్టిగా అరుస్తాడు మన హీరో. నేనేమన్నా తప్పుగా పలికానా, లాగౌట్ లాగౌట్ అని అరుస్తూనే ఉంటాడు మన హీరో. ఇది నేను ఒక్కదాన్నే చూస్తున్నందుకు చాలా బాధగా ఉంది అని అనుకుంటుంది వాల్హవా. అలా మన హీరో లాగౌట్ అంటుండగా మన సిస్టమ్ మెసేజ్ రావటం చూస్తాడు మన హీరో. లాగౌట్ చేయడం ఇంపాసిబుల్ అంటూ చాలా మెసేజెస్ వస్తాయి సిస్టమ్ నుంచి. అప్పుడు మన హీరో మనసులో, దీనికి అర్థం ఏంటి, నేను ఏమన్నా చేయకూడదని చేసేనా, ఇది సిస్టమ్ ఎర్రరా, లేదా ఆ సిస్టమ్ ఏమన్నా ల్యాగ్ అవుతుందా, లేదా క్యాప్సూల్ పాతది అవ్వటం వల్ల ఏదన్నా ఇష్యూ ఏమన్నా వచ్చింటుందా అని అనుకుంటాడు మన హీరో. నేను దాన్ని తీసుకొని ఉండకూడదు, జిన్హో అది ట్రాష్ అన్నప్పుడే పడేయాల్సింది, యూజర్ మాన్యువల్ అన్నా చూడాల్సింది అని అనుకుంటూ ఉంటాడు. అవును, ఆ యూజర్ మాన్యువల్ నేను చదివాను కదా అని గుర్తు తెచ్చుకుంటాడు మన హీరో. అవును, అదేం చెప్పింది అని తలకు ఉక్కుంటూ దాన్ని పూర్తిగా గుర్తు తెచ్చుకుంటాడు మన హీరో. నేనేమన్నా గేమ్లోనే ట్రాప్ అయిపోయానా అని అనుకుంటాడు మన హీరో. ఇంతలో క్వెస్ట్ కంప్లీట్ అయింది అని సిస్టమ్ రివార్డ్స్ కూడా ఇచ్చేస్తుంది. ఇంకా ఇరుక్కుపోయానా అని ఫుల్ షాక్ అయిపోతాడు మన హీరో. దీనితో మన చాప్టర్ 2 కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్.